మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దాదాపుగా ఇంచుమించుగా 6 అడుగులు ఉన్న ఆహారం తనది. చూసేందుకు గంభీరంగా కనిపించే తనతో మాట కదిపితే గానీ తెలియదు తాను ఎంతటి మృదు స్వభావి అని. ఆయన మరెవరో కాదు, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ గ్రామ సర్పంచ్ కొమ్ము కృష్ణ గారు. ఈ రాజకీయ అరంగేట్రం అనేది ఏ పార్టీ నుంచి ఏ విధంగా జరిగిందండి? కాంగ్రెస్ పార్టీ నుంచి మనం పని చేసుకుంటూ పార్ట్ టైము కంపెనీలో డ్యూటీ చేసుకుంటూ సాధారణ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ రాజకీయ ప్రస్థానం మొదలైందండి. అలాంటి పరిస్థితుల నుంచి మీరు ఒక నాయకుడిగా, అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఏ విధంగా ఎదగగలిగారు అసలు? ఎస్సీ రిజర్వేషన్ రావడము, ఒక సర్పంచ్ కావడము, ఆ సర్పంచ్ అయిన తర్వాత కూడా ఊరు అభివృద్ధిగా మంచిగా ఉండాలంటే ఈ 4 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ క్రమంలో మీరు సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి కొంత పర్సెంటేజ్ డిమాండ్ చేశారు అనే ఒక విమర్శ అయితే వచ్చింది. ఇది వాస్తవం కాదంటారు? మా వార్డు సభ్యులు కానీ ఏ పని చేసుకున్నా మీరు చేసుకుంటారా చేసుకుని, కానీ ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఏ కంపెనీని మీరు తెలుసుకోండి. నందిగామ గ్రామ అభివృద్ధి కోసం దాదాపుగా 4 కోట్ల నిధులతో నేను గ్రామాన్ని అభివృద్ధి చేశానని చెప్తున్నాను. మరి 4 కోట్ల నిధులు అభివృద్ధి చేపట్టిన కొమ్ము కృష్ణ గారు మరోసారి ఎన్నికల బరిలో ఎందుకు ఓటమి పాలవలసి వచ్చింది? ఓడలే గెలిచినాం. మీకు రాజకీయ భిక్ష ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీని వీడి మరో పార్టీ పంచడం చేరారు. మళ్ళీ అదే పార్టీ గూటికి మళ్ళీ తిరిగి వచ్చారు. అంటే గతంలో ఏదో భారీ ఆఫర్ వచ్చిన నేపథ్యంలో మీరు ఆ పార్టీకి వెళ్ళారనుకోవచ్చా? అక్కడ 5 ఏళ్ళు ఉన్నాం కానీ ఎలాంటిది స్పందన లేదు. ఇంటికో ఉద్యోగం వస్తుంది, డబుల్ బెడ్రూమ్ వస్తుంది, ఇవన్నీ చెప్తే మేము కూడా సరే అయితే మన అని పార్టీకి పనిచేయడం జరిగింది. చేసిన తర్వాత స్పందన కరెక్ట్ లేదు కాబట్టి మళ్ళీ అదే గూటికి కాంగ్రెస్ పార్టీకి చూపడం జరిగింది. సర్పంచ్గా మీరు ఎన్నికల బరిలో నిలిచిన నేపథ్యంలో మీకు వరుసకు సోదరుడైన మీ బంధువే ఎన్నికల బరిలో నిలిచారు. అవును. ఆయన దాదాపుగా 1.5-2 కోట్ల వరకు ఈ ఎన్నికల్లో ఖర్చు చేశారు. మరి మీరు ఎంత ఖర్చు చేశారండి అసలు? మేము ప్రజలకు సేవ చేసినాం కాబట్టి గుర్తించి సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఈ రోజు జరిగిన గ్రామ సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. అంటే అప్పుడే ముసలం పుట్టిందంటారా నందిగామ గ్రామ పంచాయతీ పరిధిలో? ఇప్పుడు మనకి పని కావాలి, ఇది కావాలన్నప్పుడు ఖచ్చితంగా తప్పదు. అది బాడీ మీటింగ్ జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీకి మారారు, వేరే పార్టీ నుంచి మళ్ళీ తిరిగి సొంత గుటికి వచ్చారు. మళ్ళీ భవిష్యత్తులో మరో పార్టీ మీరు మారాలని గ్యారెంటీ ఏంటండి అసలు? టీఆర్ఎస్ లా ఇక్కడ గెలిచి అక్కడ ఓడడం తప్ప అక్కడ ఏమి మేము చేసింది లేదు. పార్టీ మారాలంటే మనకు నచ్చాలి, నచ్చితేనే మారుతాం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. నమస్తే సర్పంచ్ గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? నమస్తే. మీ సుమన్ టీవీకి ప్రత్యేకంగా స్వాగతం, సుస్వాగతం. ఈ ఇంటర్వ్యూకి మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా సుమన్ టీవీకి ధన్యవాదాలు. సార్, ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? అంటే మీ తండ్రులు కావచ్చు, తాతలుగా కావచ్చు, అంటే ఆర్థికంగా స్థితిమంతుల మధ్యతరగతి కుటుంబానికి చెందినవారండి? మధ్యతరగతి అంటే ఒక రైతు బిడ్డ. మా నాయన పేరు జంగయ్య, తల్లి పేరు రాములమ్మ. ఒక మామూలు కుటుంబంలో ఉన్న మా వాళ్ళు కూడా ఇంతకుముందు మా తాత ఏదో ఉన్నాడు, వార్డు నెంబర్ ఏదో చేసిండన్నారు. తర్వాత మేము కూడా దగ్గర ఒక 25 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం. నాది ఒక లవ్ మ్యారేజీ. ఎంతో కష్టపడుకుంటా ఇండస్ట్రీస్లో వర్క్ చేసుకుంటా మరి గౌరవ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఎలక్షన్లో ఫస్ట్ పోటీ చేసేటప్పుడు అప్పుడు కండు వేసుకున్నాం కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అసలు మీకున్న విద్యార్హతలు ఏంటండి? మీరు ఎంత దాకా చదివారు? ఎక్కడెక్కడ చదివారు అసలు? నేను నందిగామలో చదివినా. ఎంత దాకా చదివారండి? 7th వరకు చదివినా. అంటే 7వ తరగతితో మీరు చదువుకు స్వస్తి పలకాల్సిన నేపథ్యం ఏమంటండి అసలు? 10th వరకు 7th వరకు చదివినాము. అప్పుడు ఆర్థికంగా అప్పుడు ఏం లేకుండే. వ్యవసాయం మన ఆయన చేసుకున్నది, కూలి పని చేసేటోళ్ళు. వ్యవసాయం చేసుకుంటా ఇండస్ట్రీస్ పని చేస్తున్నా. పార్ట్ టైం పని చేసుకుంటూ రాజకీయంలో ఇప్పుడు వెంకటరెడ్డి కానీ గణేష్ కానీ వాళ్ళు ఎంబడి తిరిగేది. రాజకీయ అరంగేట్రం అనేది ఏ పార్టీ నుంచి ఏ విధంగా జరిగిందండి అసలు? కాంగ్రెస్ పార్టీ నుంచి మనం పని చేసుకుంటూ పార్ట్ టైము కంపెనీలో డ్యూటీ చేసుకుంటూ
ఒక ఎస్సీ రిజర్వేషన్ అవకాశం రావడం జరిగింది. దాంట్లో ఇద్దరు మా బ్రదర్ వెంకటయ్య, కొమ్ముకృష్ణ అనే నేను ఇద్దరము నామినేషన్ వేసినాం. అంటే ఎస్సీ రిజర్వేషన్ రావడం నాకు అవకాశం. మనం ఏంటంటే ఒక వార్డ్ నెంబర్ అనుకున్నాం, అరే ఈ వార్డులలో ఇప్పుడు లైట్లు వేయాలన్నా ఓ ట్రాన్స్ఫర్ ఫీజు పోవాలనుకున్నా కానీ ఒక ప్రతిసారి వాళ్ళకు ఫోన్ చేసేది, ఎవరు రాకపోతే మనమే ఇక్కడ కాలనీలో నేను ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా స్తంభాలు అవి మేము అందరం మీ కాలనీ వాసులమే ఏది ఉన్నా స్తంభం కట్టుకోవాలన్నా వాటర్ లైన్ కావాలన్నా చేసుకున్నాం. అట్లా ఈ వార్డుకి ఒకటి నెంబర్ కావాలనేది మనం అనుకున్నాం. కాకపోతే ఎస్సీ రిజర్వేషన్ రావడం అదృష్టం. ఎందుకంటే మా బ్రదరు ఇక నేనుంటా అంటానని మా బ్రదర్ కూడా నామినేషన్ వేసిండు. ఆయనకి ఏంటంటే ముగ్గురు పిల్లలు కాబట్టి ఈ స్కూటీలో ఎగిరిపోయిండు. అప్పుడు నాకు అవకాశం అంతే. అంతకుముందు కూడా మీరుంటుర్రా మీ అన్న ఉంటుర్రా ఎవరనే జనాలు బాగా అడిగారు. దానికి కూడా చాలామంది పోటీ పడ్డారు. కానీ తర్వాత మా అన్నకు స్కూటీ పెడితే ఎగిరిపోయాడు కాబట్టి మనకు అవకాశం వచ్చింది. మనం ఉంటామో లేదో అప్పుడు కూడా అనుకున్నాము, పెద్ద మనుషులు ఎట్లా చెప్తే అట్లా అనుకున్నాము. ఆ అవకాశం వచ్చింది, సర్పంచ్ కావడం జరిగింది. సాధారణ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ రాజకీయ ప్రస్థానం మొదలైంది సార్. అలాంటి పరిస్థితుల నుంచి మీరు ఒక నాయకుడిగా అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఏ విధంగా ఎదగగలిగారు అసలు? అంటే నాకు ఒక అవకాశం ఎస్సీ రిజర్వేషన్ రావడము, ఒక సర్పంచ్ కావడము, ఆ సర్పంచ్ అయిన తర్వాత కూడా ఊర్లో అందరినీ కలుపుకొని ఒక మాజీ సర్పంచ్ వెంకటయ్య సార్ కానీ రామరెడ్డి కానీ ఇట్లా అందరినీ మా నీలమ్మ కానీ ఇట్లా అందరినీ కలుపుకొని ఊరు అభివృద్ధి కోసానికి, ఊరు అభివృద్ధిగా మంచిగా ఉండాలంటే వాటర్ సమస్యలు ఉన్నాయి. వాటర్ సమస్యలలో కూడా దగ్గర దగ్గర 100 బోర్లు వేయించినాం. 100 బోర్లు వేసి ఇప్పుడు చెరువు ఉందనుకో, చెరువు ఇప్పుడు అక్కడ బోర్ వేసి ఇక్కడ టాంకీకి అది కలిపినాం. ఇదే పిట్టలగూడెం ఉంది, పిట్టలగూడెం చెర్ల వేసి ఊర్లో అందరికీ సప్లై చేసినాం. అట్లా కాకుండా వర్షాలు అప్పుడు సరిగ్గా వల్లే ఆ టైంలో కూడా ట్యాంకర్ చావులకు బతుకులకు నా ట్యాంకర్ తెచ్చిపెట్టినంటే మనం ఏ రోజు కూడా రూపాయి మన డబ్బులకు వ్యసనాలకు ఆశపడలే. అట్లా ఊర్లో అందరికీ చనిపోయినా బతికినా ఏదన్నా బర్త్డేలు ఉన్నా మామూలుగా నా వంతు సాయం నేను చేసేది. అట్లా చేసినాక 5 ఏళ్ళు సర్పంచ్ చేసిన ఒక గుడి రాములవారు కానీ శివాలయం కానీ డెవలప్ చేసినాం అందరం కలిసి. మరి ఈ స్కూల్ కూడా ఇప్పుడు కూడా ఈ స్కూల్ ఆల్రెడీ 2 అంతస్తుల బిల్డింగు మరి గౌరవ ఎమ్మెల్యే శంకరన్న ఆశీర్వాదమే. నిజంగా కూడా నాకు సర్పంచ్ అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు సర్పంచ్ అయిపోయిన తర్వాత ఎవరైతే మా వాళ్ళు ఉన్నారో మా పార్టీ వాళ్ళు ఇక సర్పంచ్ అయిపోయింది కానీ పక్కకు పెట్టారు. ఆ తర్వాత మా నాయకులే మా వాళ్ళే ఇప్పుడు నరసింహన్న కానీ కొంతమంది నీ ఎంబడి ఉంటాము శంకరాన్ని ఎంబడి పోదామంటానని చెప్తే శంకరాన్ని ఎంబడి పోవడం జరిగింది. ఎందుకు పోవడం జరిగిందంటే ఫస్ట్ తెలంగాణ వస్తే నిధులు విధులు అన్నీ వస్తాయి మంచిగా ఉంటుందని ఆ రోజు కూడా అంజయ్ యాదవ్ కృషి చేసి మేము ఆ అంజయ్ యాదవ్ను కూడా అప్పుడు గెలిపించుకున్న తర్వాత 5 ఏళ్ళ దాకా మాకు ఎలాంటి పనులు చేయలే కాబట్టి చూస్తే ఏదున్నా కానీ ఇప్పుడు ఎట్లా దొరలకే ఏదున్నా కానీ దొరలకే రెస్పాన్స్ ఇస్తారు కానీ మా సొంతలకు రెస్పాన్స్ ఇస్తలేరు. కాబట్టి మనం కూడా సరే అయితే మా అన్న శంకరన్న మాకు జర దగ్గర కాబట్టి శంకరన్న దగ్గరికి అప్పుడు శంకరన్న ఎంబడే అన్నకు పోయినాము. మళ్ళీ శంకరన్న దగ్గరకు వచ్చినాం. శంకరన్న ఏది చెప్తే అది విన్నాం. సర్పంచ్ పదవి తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. ఏదైతే 2013లో నుంచి సర్పంచ్ అయినాక మళ్ళీ ఎలక్షన్ అయినాయి కదా, ఎలక్షన్లో సర్పంచ్గా పోటీ చేసినాం. ఇక అప్పుడు అంతా ఇక దొరలు పటేల్ ఒక దిక్కయ్యారు. గతంలో మీరు నందిగామ గ్రామ సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉందండి. ఈ నేపథ్యంలో మీరు ఈ గ్రామాభివృద్ధి కోసం కావచ్చు, ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కావచ్చు ఎన్ని నిధులను మీరు వెచ్చించుంటారండి? దగ్గర 4 కోట్ల పైన చేసినాం. 4 కోట్ల నిధులు డ్రైనేజ్ కానీ సీసీ రోడ్ కానీ వాటర్ సమస్య జెట్ పంపులు కానీ నిర్ణయించిన. ఈ 4 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ క్రమంలో మీరు సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి కొంత పర్సంటేజ్ డిమాండ్ చేశారు అనే ఒక విమర్శ అయితే వచ్చిందండి. ఇది వాస్తవం కాదంటారా? వాస్తవం కాదు. నేను ఎప్పుడు ఏ రోజు కూడా డిమాండ్ చేయలే. మా వార్డు సభ్యులు కానీ ఏ పని చేసుకున్నా మీరు చేసుకుంటారా చేసుకోండి కానీ ఈ రోజు వరకు డిమాండ్ నాకు ఇంత కావాలి. ఈరోజు కంపెనీలో కూడా మాకు మామూలు కావాలి అనేది లేదు. ఇప్పటి వరకు ఏ కంపెనీలని మీరు తెలుసుకోండి. నందిగామల కొమ్ముకృష్ణ ఏ కంపెనీ కన్నా అడిగిండా అనేది. నందిగామ గ్రామ అభివృద్ధి కోసం చాలా గణనీయమైన స్థాయిలో కృషి చేశారని మీరు చెప్తున్నారు. అంటే దాదాపుగా 4 కోట్ల నిధులతో నేను గ్రామాన్ని అభివృద్ధి చేశానని చెప్తున్నాను మీరు. మరి 4 కోట్ల నిధులతో అభివృద్ధి చేపట్టిన కొమ్ముకృష్ణ గారు మరోసారి ఎన్నికల బరిలో ఎందుకు ఓటమి పాలవలసి వచ్చింది? గెలిచినాం కాబట్టి కింద మీద చేయడం జరిగింది.
కౌంటింగ్ కాడ ఆల్రెడీ గెలిచిన మెజారిటీ వచ్చింది. తర్వాత అప్పుడు మేము బయటకు పోయి వచ్చేటలకాలనే అది మారింది. మేము మా బ్రదర్ కూడా టాంకి పైకి ఎక్కిండు. మేము ధర్నా చేసినాము, రాత్రి 2 దాకా ధర్నా చేసినాము. బాక్సులు అన్నీ ఎత్తుకొని పోయారు, మమ్మల్ని కొట్టి ఎత్తుకపోయారు. అంటే దొరల రాజ్యం. ఒక మామూలు వ్యక్తి నా మీద జర్నల్లా పోటీ చేసిండంటానని ఆ రోజు నుంచి సరే ఖచ్చితంగా జనాలు నా ఎంబడి ఉన్నారని సర్పంచ్ గెలవడం జరిగింది. సర్పంచ్ గెలిచిన కింద మీద చేయించారు. మళ్ళీ తర్వాత కూడా ఎంపీటీసీలో ఎలక్షన్ వచ్చినాయి. అంటే నైతికంగా గెలుపు మీదే అంటారు? గెలుపు మనదే గెలిచినాం. నెక్స్ట్ కూడా ఎంపీటీసీలు 3 ఎంపీటీసీ మావి. ఫస్ట్ చంద్రపాల్ రెడ్డి, తర్వాత కుమార్ గౌడ్, నేను 3 ఎంపీటీసీలు వచ్చినాయి మా నందిగామది. తాజాగా 2 నెలలు 3 నెలలు అయినట్టుందండి మీరు సర్పంచ్గా ఎన్నికై. 2 నెలలు. ప్రస్తుతం మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఈ నందిగామ గ్రామాన్ని ఏ విధంగా మీరు అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఒక విజన్ అంటూ ఉంటుంది కదా ప్రతి నాయకుడికి కూడాను. నిజంగా కూడా చాలా. ఇప్పుడు మాకు గౌరవ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అని ఉన్నారు. ఆయన కృషితోటి ఇప్పుడు గెలిచిన ముందే గౌరవ ఎమ్మెల్యే గెలిచినప్పుడే స్టార్ట్ చేసిండు 3 కోట్ల చిల్లరతోటి స్కూల్లో భవనము, అదేవిధంగా మహిళా భవన్, అంగన్వాడీ ఆల్రెడీ పనులు చాలా అయినాయి. ఇది చంద్రానిగూడెంలో కూడా మహిళా భవన్ చాలా అయింది. అంటే ఊర్లో ఒక మంచి అభివృద్ధి తీర్చిదిద్దాలని నిజంగా కూడా మాకు 14 వార్డు నెంబర్లు ఉంటే 9 వార్డు నెంబర్ మావే వచ్చినాయి నా ప్యానల్లో. అందరు కృషితోటి ఊరు ఒక అభివృద్ధిగా తీసుకురావాలనేది ఉద్దేశంతో ఈరోజు సీసీ రోడ్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ సమస్య కానీ ఎలాంటిది ఇబ్బంది ఉండకుండా ఊరుకు ఎప్పుడైనా కట్టుబడి ఉంటామన్నట్టు మేము పని చేస్తూ ఉన్నాం. ఓకే, 14 వార్డులు ఉన్నాయని చెప్తున్నారు మీరు. అవును. ఈ 14 వార్డుల పరిధిలో ఉన్న సమస్యలపై మీకు సరైన అవగాహన ఉందంటారు? అసలు ఉంది, సరి అయిన అవగాహన ఉంది. అందరికి కూడా చెప్పి ఏ సమస్య ఉన్నా మనం వెంబడే ఉంటామని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మనకు 952 మెజార్టీ తోటి గెలిపించడం జరిగింది. నిజంగా కూడా మనము ఈ ప్రజల్లో ఎప్పుడైనా ఫోన్ చేసి అందుబాటులో ఉంటాం కూడా. మీకు రాజకీయ భిక్ష ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీని వీడి మరో పార్టీ పంచడం చేరారు. మళ్ళీ అదే పార్టీ గూటికి మళ్ళీ తిరిగి వచ్చారు. అయితే గతంలో ఏదో భారీ ఆఫర్ వచ్చిన నేపథ్యంలో మీరు ఆ పార్టీకి వెళ్ళారనుకోవచ్చా? పార్టీకి ఏ రోజు మనం డబ్బులు అడగలే, ఆశించలే. ఏదున్నా గౌరవంగా మాకు ఇప్పుడు శంకరాన్ని ఉండనుకో, శంకరాన్ని ఏది చెప్తే మేము వింటాం. అక్కడ 5 ఏళ్ళు ఉన్నాం కానీ ఎలాంటిది స్పందన లేదు. కాబట్టే మాకు కూడా మా టీము మా శంకరాన్ని ఉంటే మాకు బాగుంటుందని ఆ రోజు దాంట్లోకి పోయి మారినాము. తెలంగాణ వస్తే నిధులు విధులు ఇవన్నీ వస్తాయి, అభివృద్ధి అవుతుంది, జాబులు వస్తాయి, ఇంటికో ఉద్యోగం వస్తుంది, డబుల్ బెడ్రూమ్ వస్తుంది, ఇవన్నీ చెప్తే మేము కూడా సరే అయితేమని అని పార్టీకి పనిచేయడం జరిగింది. చేసిన తర్వాత స్పందన కరెక్ట్ లేదు కాబట్టి మళ్ళీ అదే గూటికి కాంగ్రెస్ పార్టీకి చూపడం జరిగింది. ఇప్పుడు కూడా శంకరన్న ఎంబడే కొనసాగుతున్నాం మేము. అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది. అవును. అయినప్పటికీ కూడా ఈ సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్లు కావచ్చు, కానీ ఈ టీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకండి ఇది? అధికారంలో మీ పార్టీ ఉండగా టీఆర్ఎస్ కూడా బాగా పుంజుకుంది అనుకోవచ్చా? నిజంగా కూడా అధికారంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వమో ఏదైతే అభివృద్ధి చేస్తుందో, ఏవైతే పథకాలు వస్తున్నాయో కరెక్టు ప్రజల్లో తీసుకుపోతలేరు. గౌరవంగా ముఖ్యంగా ఏంటంటే ఎమ్మెల్యే చుట్టూ తిరకం తప్ప ఓటర్కు డోర్ టు డోర్ టచ్ చేస్తలేరు. కింది స్థాయిలో మీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చేరడం లేదు. ఈరోజు ఒక ఇందిరమ్మ జ్యోతి, తర్వాత రైతు బంధు, రుణమాఫీ, ఇవన్నీ ఎన్నో చేస్తారు. ఇవాళ బస్సు ఫ్రీ, సన్నబియ్యం, 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు ఇవ్వలే. ఈరోజు రేషన్ కార్డు కాంగ్రెస్ ప్రభుత్వంలే. ఏ రోజైనా అప్పుడు ఇందిరమ్మ ఉన్న కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదోనికి అండ. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి ఇండ్లు వచ్చినాయి. మరి ఈరోజు అల్లుడు వస్తేయడం అంటాడు, మేకలు ఎడగట్టేయాలి అనే ప్రభుత్వము ఏం చేసిందని వాళ్ళ సోషల్ మీడియా పనిచేస్తుంది. కాంగ్రెస్ సోషల్ మీడియా పనిచేస్తలేదు. ప్రెసెంట్ పాలిటిక్స్ పైన మీ ఒపీనియన్ ఏంటండి అసలు? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాలన్నీ కూడాను పూర్తిగా స్వార్థంతో కూడుకున్న రాజకీయాలు, పూర్తిగా డబ్బుతో ముడిపడి ఉన్న రాజకీయాలు కొనసాగుతున్నాయనే భావన ప్రజల్లో ఉంది. దీనిపై మీరేమంటారు? వాస్తవం, ఎంత పని చేసినా కానీ ఈరోజు జనాలు డబ్బుకు కక్కుతూ తప్ప వేరేది ఏం లేదు. పని చేసేటోని చేయాలి, పనిమంతుని చేయాలి. ఒక విలేజ్లో అంటే ఒక సర్పంచ్ మంచోడు ఉంటేనే బాగా, దోసుకునేటోడు ఉన్నాడు అనుకో ఆగమైపోతుంది.
ఈరోజు శంకరాన్ని వచ్చినాక కొన్ని కోట్లు 2 ఏళ్ల నుంచి కొన్ని కోట్ల వర్క్ చేసిరు కాంగ్రెస్ ప్రభుత్వం. మనం ఈ వర్క్ చేసినాం అనేది ఓదలేదు, పైసలు ఇచ్చినామా లేదా అనేది తప్ప వేరేది. సర్పంచ్గా మీరు ఎన్నికల బరిలో నిలిచిన నేపథ్యంలో మీకు వరుసకు సోదరుడైన మీ బంధువే ఎన్నికల బరిలో నిలిచారు. అవును, ఆయన దాదాపుగా 1.5-2 కోట్ల వరకు ఈ ఎన్నికల్లో ఖర్చు చేశారు. మరి మీరు ఎంత ఖర్చు చేశారండి అసలు? మేము ప్రజలకు సేవ చేసినాం కాబట్టి ప్రజలు గుర్తించి సర్పంచ్గా ఎన్నుకున్నారు. అయితే మీరు ఎందుకంటే ప్రతి దానికి సావుకు బతుకుకు ఏది ఉన్నా కానీ పుస్తమెటలు కానీ అందుబాటులో ఉంటాడు కృష్ణ అనే తప్ప జనాలు ఏంటంటే వాళ్ళందరూ మంచి అందుబాటులో ఉంటాడు అనేది వాళ్ళంతా గుర్తించి మన కోటేసి గెలిపించడం జరిగింది. మీరు ఓటుకు నోటు ఇవ్వలేదంటారా? ఇయ్యలే, స్వచ్ఛందంగా మీకు నందిగామ ప్రజలు ఓటేశారు. స్వచ్ఛంగా వేసారు. ఇది వాస్తవం అంటారా? వాస్తవం. మీ జీవితాశయం ఏంటండి అసలు? మా జీవితం అంటే మేము ఒక మామూలు రైతు కడుపులో పుట్టినాము. కానీ నేను నా సొంతంగా కూడా ఈ రోజు వరకు ఏం సంపాదించుకోలే, ఏం చేసుకోలే. ఇగో ఇదే ఇల్లు, నేను సర్పంచ్ కాకముందు ఇదే ఇల్లు ఉంది, ఇప్పుడు కూడా ఇదే ఉంది. ప్రజా సేవ చేద్దామని అవకాశం వచ్చింది కాబట్టి ప్రజల సేవ చేయాలనే నా ఉద్దేశం. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తీర్చడమే మీ జీవితం. ముందుకు సాగుతా అంటారు? ముందుకు సాగుతాం, ఇంకా మంచి సేవలు చేసుకుంటాం, ముందుకు సాగాలనేది ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యే శంకరన్న గారితో మీకు అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఖచ్చితంగా. ఈ నేపథ్యంలో నందిగామ గ్రామస్తుల కోసం కావచ్చు, నందిగామ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కావచ్చు, మీరు మరిన్ని నిధులు తెచ్చే అవకాశం ఉందా? మనకు శంకరన్న ఉన్నాడు ఎమ్మెల్యే గారు, గౌరవంగా నందిగామ గిన్ని కావాలంటే ఫండ్స్ ఇస్తాడు. ఎందుకంటే అభిమానం ఉంది. నా తమ్ముడు అనేది నందిగామ అభివృద్ధి చేయాలనేది, ఆయన చదువుకున్నాడు ఇక్కడనే స్కూల్లో. ఈరోజు స్కూల్ బిల్డింగ్ కూడా 3-4 కోట్లతోటి నిర్మించడం జరిగింది. ఏదేమైనా నీకేం కావాలో చెప్పి తీసుకపో, డెవలప్ చేస్తామే అని చెప్తాడు. ఆ గౌరవం ఉంది, ఖచ్చితంగా ఇస్తాడు. నేను తెస్తా, డెవలప్ చేస్తా. మీతో ఇంటర్వ్యూ కోసం వస్తున్న క్రమంలో మేము ఇప్పుడు నందిగామ గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర చూసామండి. మీరు నిల్చొని ఉన్నారు. మీ చుట్టూ ఏమండి అంతమంది జనం? మీరంటే ఎందుకు కొమ్ము కృష్ణ అంటే ఈ నందిగామ గ్రామస్తులు కావచ్చు, గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కార్యకర్తలకు కావచ్చు, ఎందుకంటే అంత ప్రత్యేకమైన అభిమానం? నిజంగా కూడా ప్రజలు అనేది నాకు చాలా, వాళ్ళందరూ ప్రేమ పూర్తికి బాగా ఉంది. వాళ్ళు ఎందుకంటే మనము కసురుకొని అది చెప్తాం, ఏదున్నా కానీ నచ్చ చెప్తాం కాబట్టి వాళ్ళు ఇష్టపడి ఏదున్నా కృష్ణ ఉన్నది మాట్లాడతాడు, లేకపోతే లేదనేది వాళ్ళు మంచి స్పందన. అరే కృష్ణ అంటే పిలిస్తే వాళ్ళకి తర్రా బాబు, ఏదున్నా రెస్పాన్స్ ఫుల్ ఉంటాడు కాబట్టి వాళ్ళ పిచ్చి ఒక ప్రేమ లేక అభిమానం. ఈరోజు జరిగిన గ్రామ సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. అంటే అప్పుడే ముసలం పుట్టిందంటారా నందిగామ గ్రామ పంచాయతీ పరిధిలో? లేలే, ముస్లిం అంటే ఇప్పుడు మనకి పని కావాలి, ఇది కావాలన్నప్పుడు ఖచ్చితంగా తప్పదు. అది బాడీ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఇక మున్సిపల్ లేబర్ ఉంటారు, మాకు ఏమన్నా ఒకరిద్దరు డుమ్మలు కొడుతుంటారు, దాన్ని మాట్లాడనీకే వస్తూనే ఉంటారు. ఇక అంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీకి మారారు, వేరే పార్టీ నుంచి మళ్ళీ తిరిగి సొంత గుట్టికి వచ్చారు. సొంత గుట్టి అంటే మళ్ళీ భవిష్యత్తులో మరో పార్టీ మీరు మారాలని గ్యారెంటీ ఏంటండి అసలు? ఇప్పుడు ఏదున్నా కానీ పార్టీ మారాలంటే మనకు నచ్చాలి, నచ్చితేనే మారుతాం. మనం 3 సార్లు కూడా నేను కాంగ్రెస్ నుంచే పోటీ చేసిన. టీఆర్ఎస్లా ఇక్కడ గెలిచి అక్కడ ఓడడం తప్ప అక్కడ ఏమి మేము చేసింది లేదు. ఏది ఉన్నా కాంగ్రెస్ నుంచి గెలిచినాము. ప్రజలు గుర్తించి ఓటేసి గెలిపించారు. ప్రజలకు నేను అందుబాటులో ఉంటా. ప్రజలకు ఏం కావాలన్నా నా వంతు సాయం నేను చేస్తా. నా సమస్య ఉంది, గిది ఉంది, గిది కాదు గిది అంతే. కృష్ణదానికి పోతే ఏదన్నా మనకు ఒక 100-200 అన్నా 1000 రూపాయలన్నా దొరుకుతాయి అనేది జనాలకు ఏంటంటే సరే కసురుకోడు అనేది ఒకటి. అంత పిల్లలు కానీ ఎవరు కానీ మంచి స్పందన ఏంటంటే కృష్ణ అంటే కృష్ణ. కేవలం నందిగామ గ్రామ సర్పంచ్ మాత్రమే కాదండి, రంగారెడ్డి జిల్లా గ్రామ సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా కూడా మీరు ఉన్నట్టున్నారు. అయితే గతం ఎంపీటీసీ ఉన్నప్పుడు కూడా రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల సంఘం ప్రెసిడెంట్ చేసిన. నెక్స్ట్ ఈ సర్పంచ్ కావడంతో మళ్ళా ఇక అదే అవకాశం వచ్చింది, రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల సంఘం ప్రెసిడెంట్ వచ్చింది. అంటే జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది సర్పంచులు ఉన్నారు. అయితే మీరే ఎందుకు అధ్యక్షుడిగా ఉండాలా? అంటే ఉండాలని ఆ పదవిని డబ్బుతో కొన్నారా మీరు? డబ్బుతో కొనలే. గౌరవ మా ఎమ్మెల్యేని అడిగినాము, తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి దగ్గరికి పోయినాము. మన ఇప్పుడు ప్రకాష్ గౌడ్ మన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే తానికి కూడా పోవడం జరిగింది. పోయి అన్న గిట్ల ఉందని కలిసినాము, బుకే ఇచ్చినాము. సరే మంచిగా చేసుకొస్తామన్నారు. తర్వాత మన ఇప్పుడు శ్రీహరి మినిస్టర్ ఆయన దగ్గర కూడా పోయి ఆ సార్తానికి కూడా పోయినాము. మన గౌరవ ఇప్పుడు ఉన్నాడు కదా అట్లూరి లక్ష్మణ్ అతనికి పోతే మంచి స్పందన ఇచ్చిండు. తమ్మి నీ నంబర్ అయ్యి ఏది ఉన్నా కానీ మీకు అందుబాటులో ఉంటాం తమ్మి అంటానని కూడా
చెప్పడం జరిగింది. ఇట్లా అందరి అభిప్రాయంతో మనం తీసుకున్నాం. డబ్బుకు ఎలాంటిది మనకు లేదు, మనం అడిగేది లేదు, తీసుకునేది లేదు. అంటే మంత్రులు ఎమ్మెల్యేలతో మీకున్న సాన్నిహిత్యం నేపథ్యంలో దీన్ని అలసుగా తీసుకొని దీన్ని మీరు వాడుకొని ఈ పదం తెచ్చుకున్నారు. ఇది వాస్తవం కాదంటారా? వాస్తవం. అందరితోటి మమేకమై అందరితోటి కలిసి ఉండే తెచ్చుకున్నాం. డబ్బులు వ్యసనాలకు మనము దూరం. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ చాలా మంది ఉన్నారండి. వారిలో సమర్థులు లేరంటారా? మీరు ఒక్కరే సమర్థులా? అంటే ఉన్నారు, చాలామంది నా కొద్ది పెద్ద ఉన్నారు, లేదనే సమస్య లేదు. మనం ఇక్కడ మాట్లాడేందంటే ఇప్పుడు ఎట్లా కమిటీలు అవుతున్నాయి కదా అన్నట్టు మాట్లాడి ఫస్టే ఇక డిక్లేర్ చేసుకున్నాం. అది నందిగామ గ్రామ సర్పంచ్గా ఉన్న కొమ్ము కృష్ణను భవిష్యత్తులో ఏ పదవిలో ఊహించుకోవచ్చు? కిస్మత్లో ఏముంటుందో అది మనం చెప్పలేం. మనం సేవ చేస్తూ ప్రజలు ఏం చేస్తారనేది మనం చెప్పలేం. నేను ఈరోజు సర్పంచ్ అయితే అనుకోలే, ఎంపీడీసీ అయితే అనుకోలే, మామూలుగా ఒక వార్డ్ నెంబర్ అనుకున్నాము. అదే కంటిన్యూ ఈరోజు ప్రజలు పట్టం కట్టిరు. ప్రజలుగా పట్టం కట్టిరు కాబట్టి వాళ్ళకు సేవ చేసుకుంటూ వాళ్ళకు రుణపడి ఉంటాం మనం. భవిష్యత్తులో మరోసారి సర్పంచ్ ఎన్నికల బరిలో కొమ్ము కృష్ణ గారు నిలుస్తారా? కిస్మత్ చెప్పలేము ఇక దానికి, రేపటిది. ఇప్పుడు అయితే ఇది కొనసాగించాలి. మీ విజయానికి ఇక్కడున్న రియల్టర్లు కారణం అంటుంటారు. ఈ విజయానికి రియాల్టో అనేది అందరు పెద్ద మనుషులు ఉన్నారు. పోయినసారి అన్యాయం జరిగిందని మా దాంట్లో కూడా మా భార్య ఒక ఆమె కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. మేము ఎంతో తిప్పలపడ్డాం. నిజంగా కూడా చెప్పాలంటే ఓసారి ఏడుపు వస్తుంది ఆమె వచ్చినాక కూడా మాకు. ఎందుకంటే ప్రతి ఒక్కరి వెనకాల ఒకరు ఉంటారంటారు. మా భార్య, ఆ తర్వాత మా పిల్లలు పెద్దగా అయ్యారు. సాయి కుమార్ అని మా కొడుకు, ఇంకో ఆయన గణేష్, ఇద్దరు ఉన్నారు. మొన్న ఎలక్షన్లో కూడా అంతా మనకు కలిసి బాగా పనిచేసి ఇంత 952 మెజార్టీ ఇవ్వడం జరిగింది. రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే మీకు మీ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లభిస్తాయండి? మాకు సాయం అంటే సపోర్ట్. ఇక మేము ఇక్కడ ఉన్నామంటే ఉన్నామన్నట్టు సపోర్ట్ అంతే. దానికి కార్యకర్తలు కూడా కరుడు కట్టిన కార్యకర్తలు. ఇప్పుడు మా నరసింహన్న డైరెక్టర్ అనుకో, వార్డు నెంబర్ కూడా చిన్న ఏజ్ యువ నాయకులే ఈరోజు మంచి గెలుపు పొందిరాలు వార్డు సభ్యులు. ఈరోజు కృష్ణన్న కోసానికి ఏకంటే అడిగి ఇగో ఇప్పుడు కూడా ఏడొచ్చి కూర్చున్నది. బాడీ మీటింగ్ అయిపోయింది కదా, సపోర్ట్ చేయకుండా ఎందుకోవాలనేది లేదు. వచ్చేది ఏడున్నారు నాతో పాటు. ఏది ఉన్నా కానీ ఏదైనా తినాలన్నా తింటారు, లేకపోతే ఏడుంటాడు. ఒక టీం మంచి ఏర్పడ్డది. అభివృద్ధి, ఒక ఊరుకు అభివృద్ధి చేయాలని మనకు పట్టం కట్టిరు కాబట్టి మనము అందుబాటులో ఉండి ఊరు సేవ చేయాలి, మంచికి చెడుకు ఉండాలనేది మా ఉద్దేశం. ఓకే అండి. కొమ్ము కృష్ణ గారు, మీరు గతంలో సర్పంచ్గా పనిచేశారు, తర్వాత ఎంపీటీసీగా గెలిచారు, తర్వాత మళ్ళీ ప్రస్తుతం సర్పంచ్గా ఉన్నారు. ఈ 3 అదే గతంలో నుంచి మీరు ఈ పదవుల్లో అధిరోహించిన నేపథ్యంలో, ఈ పదవుల్లో కొనసాగుతున్న నేపథ్యంలో మీరు అసలు ఈ నందిగామ కోసం ఏం చేశారు, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు నందిగామలో ఇంతకుముందు స్కూల్ కట్టడం, ఫస్ట్ సర్పంచ్ అయినప్పుడే కట్టినాం ఒక బిల్డింగ్. ఇప్పుడు కూడా మేము వచ్చినాకనే ఇప్పుడు ఆల్రెడీ ఒక బిల్డింగ్ పూర్తి అవుతుంది. ఇది 2వ స్లాబ్ పడుతున్నది. నందిగామ డెవలప్ కావాలంటే మా శంకరన్న ఇక్కడ చదివిండు కాబట్టి మనకి స్కూల్ కావాలంటానని స్కూల్ నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా మహిళల కోసానికి ఒక భవనం కావాలి. అంటే దగ్గర 92 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులకు ఇప్పటి వరకు ఇవాళ మీటింగ్ పెట్టుకోనికి ఎలాంటిది లేదు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అదొకటి నిర్మిస్తున్నాము. తర్వాత మహిళా భవన్ కూడా లేకుంటే మహిళా భవన్ కూడా నిర్మిస్తున్నాం. ఈ చంద్రాన్ కూడా అనుకో, తర్వాత ఈ నందిగామలో కూడా మహిళా భవను, డోక్రా మహిళా భవను, తర్వాత అంగన్వాడీ. ఇప్పుడు కూడా ఇంకా అంగన్వాడీ ఉన్నాయి కానీ ప్లేస్ లేదు. అందుకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన ఊరికి మహిళా భవన్ ఉండాలి. మీటింగ్ పెట్టుకున్న డోక్రా భవన్ ఏదైతే ఉందో 92 గ్రూపులు పెట్టుకొని మంచి ఒక మాట్లాడుకోనికి కూడా లేదు. వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మన ఎలక్షన్లో కూడా మాట ఇవ్వడం జరిగింది. అది ఖచ్చితంగా కడతాం. అది తర్వాత ఇప్పుడు పిట్టలగూడెం అనుకో, పిట్టలగూడెం కూడా అదే సమస్య ఉన్నది. చంద్రాన్ కూడా ముందు స్కూల్ కావాలి. స్కూల్ కూడా నిర్మాణానికి ఆల్రెడీ శంకరన్నని మాట్లాడినా. తాండాల కూడా స్కూల్ జర కొద్దిగా ఇబ్బంది ఉంది. తాండాల ఇబ్బంది, స్కూల్ అది డిస్మెంటల్ చేసి అది కూడా కట్టాలి. తర్వాత ఏదైతే ఎస్టీ నాయకులు కొన్ని గత ఏళ్ళ నుంచి కూడా ఒక సేవలాల్ మందిర్ లేదు, ఒక హనుమాన్ మందిర్ లేదు. అవి ఖచ్చితంగా నిర్మిస్తామని మాట ఇవ్వడం కూడా జరిగింది. మొత్తం మీద నందిగామ గ్రామ పంచాయతీని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దామంటారు. ఖచ్చితంగా అదే చేద్దామని అదే స్ఫూర్తితోటి మేము మా వార్డు సభ్యులు కానీ
మరి ఏదైతే ఇప్పుడు నందిగామ ఊర్లో ఒక ఫంక్షన్ హాల్ లేకమా ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్న ఒక ఫంక్షన్ హాల్ లాగా కూడా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఓకే అండి, సర్పంచ్ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కొమ్ముకృష్ణ ఇంటర్వ్యూ తీసుకోనికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సుమన్ టీవీకి వాళ్ళ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓకే వ్యూవర్స్, మరో వీడియోలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ గుడ్ బై.